షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఆనంద మాసంలో బాలునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారా? మేము సండే స్కూల్ పిల్లలకి న్యూ ఇయర్కి గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దానికోసం ముందుగానే ప్లాన్ చేసుకుని ఇన్ని వారాలు వచ్చిన వారికి ఇలాంటి గిఫ్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అందులో కొంతమందిని చూసినప్పుడు అరే వీడొక్క వారంలో తప్పిపోయాడు, ఈ విషయం వీడికి ముందే తెలుసుంటే ఆ ఒక్క వారం ఎలా అయినా వచ్చేసేవాడు కదా అని అనిపించింది. మన విషయంలో కూడా రాకడలో ఇలాంటి తీర్పు ఉంటుంది, రాకడకు ముందు ఇలాంటి సూచనలు ఉంటాయి, ఇలా గుర్తులు ఉంటాయి, ఇలా ప్రభు మనల్ని తీర్పు తీర్చినై ఉన్నారు. ఇదంతా ముందే తెలుసుంటే నేను ఇంకొంచెం మంచిగా సిద్ధపడేవాడిని, నా సిద్ధపాటికి ఇది ఇంకొంచెం ఉపయోగపడేది అని మనం అనకుండా ఉండు నిమిత్తము ప్రభు ముందుగానే అవన్నీ మనకి తెలియచేశారు. పౌల్ గారు చెప్తూ ఉన్నారు కదా, ఆయన మీ వద్దకు దొంగ వలె రారు, ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నవారు కారు అని చెప్పి. మనకు రాకడి యొక్క వెలుగు ఏంటి అంటే ప్రకటన గ్రంథమే. ప్రకటనలో 7 సంఘముల యొక్క తీర్పు చదివినప్పుడు ప్రభు ఎలా తీర్పు తీర్చినై ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనము బైబిల్ చదవడం మొదలుపెట్టిన ప్రతిసారి ఆది కాండం నుంచి మొదలు పెడతాము, మధ్యలోకి రాగానే వదిలేస్తాం, మరలా ఆది కాండం నుంచి మొదలు పెడతాం, వదిలేస్తాం. ఈ విధంగా ప్రకటన మన జీవితాల్లో చాలా తక్కువ సార్లు చదువుతూ ఉంటాం. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా పూర్తి చేయవలసిన గ్రంథం ప్రకటన. ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా పూర్తి చేయలేదా? అయితే ఈ సంవత్సరం ముగింపుకి 22 రోజులుంది. మన ప్రకటన గ్రంథంలో కూడా 22 అధ్యాయాలు ఉన్నాయి. ఒక తీర్మానం తీసుకోండి, ఈ రోజు నుంచి ఒక్క అధ్యాయమైనా అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా ఆ రాకడి యొక్క వెలుగు ఈ సంవత్సరంలో మనం చూస్తాం. అట్టి కృప, రాకడి యొక్క వెలుగును చూస్తూ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునే కృప ప్రభు మనెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్.